హాయ్ అండి, నేను మీ డాక్టర్ అహ్మద్ ఖాసిం, న్యూమరాలజిస్ట్. నమస్తే. ఒక 1 వీక్ క్రితం ఒక సోదరుడు అంటే వారి శ్రీమతి కూడా రాశారు. అంటే ఒక ఫ్యామిలీ, గిరిధర్ అండ్ కౌసల్య, వీళ్ళు మనకి ఒక మెసేజ్ ఇచ్చారండి. అదేంటంటే, సార్ మా ఇంట్లో తులసి చెట్టు ఎన్నిసార్లు మనం తెచ్చినా ఎండిపోతుందండి. మరి నీళ్లు పోస్తానే ఉన్నాము, అది ఎండిపోతుంది. దానికి కారణం అర్థం కావట్లేదు. 2 నెలల కంటే ఎక్కువ బతకట్లేదండి చెట్టు అంటున్నారు. సరే, తర్వాత పార్వతి అని వాళ్ళు రాస్తున్నారు. పార్వతి ఆమె అడుగుతుంది, సార్ తులసి చెట్టుకి నియమాలు ఏమైనా ఉన్నాయా? తులసి చెట్టు వచ్చిన తర్వాత మాకు మంచి జరిగిందనుకుంటే అది చెడే జరుగుతుంది అని వీళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్ కాకర్ల విజయ, వీళ్ళేం చెప్తుందంటే, తులసి చెట్టు ఉంటే మంచిదా చెడ్డదా అని అడుగుతున్నారు. సరే, ఓకే, రైట్. తులసి చెట్టు అనేది మన హిందూ సాంప్రదాయ ప్రకారం చాలా చాలా మంచిది. ఎందుకంటే తులసి చెట్టు ఆక్సిజన్ కూడా ఇస్తుంది, ఆయుర్వేదంగా పనిచేస్తుంది. అన్ని రకాలుగా మనకు తులసి చెట్టు ఉపయోగకరంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, ఒక బ్రదర్ రాశాడు కదా తులసి చెట్టు ఎండిపోతుందంటే. సార్, తులసి చెట్టు ఎండిపోవటానికి గల కారణాలు ఏంటంటే, మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, మీ కుటుంబంలో మీ దంపతుల మధ్య నెగిటివ్ ఎనర్జీస్ పాస్ అవుతున్నా, మీకు ఆరోగ్యపరంగా డబ్బు పరంగా ఏమన్నా ఇబ్బంది కలుగుతున్నా, అంటే ఆ నెగిటివ్ ఎనర్జీని ఆ తులసి చెట్టు క్లీన్ చేస్తుంది. మీ బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ ఎనర్జీని క్లియర్ చేయడానికి ఆ చెట్టు ఉపయోగపడుతుంది. అంటే ఆ చెట్టు ఎండిపోవటం జరుగుతుంది. అది అశుభం కాదు. ఎందుకు? ఇక్కడ మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అది క్లీన్ చేసి మిమ్మల్ని పాజిటివ్గా చేంజ్ చేసి అది ఎండిపోతుంది. అది సైంటిఫిక్ రీజన్ అది. కాబట్టి తులసికి అంత గొప్పతనం ఉంది. అరే ఎండిపోయింది, ఇది ఇక్కడేనండి మనం ఇబ్బంది పడుతున్నాం. అరే తులసి చెట్టు ఎండిపోయింది, అరిష్టము అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఎండిపోతే అది మంచిదే. ఎందుకంటే మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని మొత్తం క్లీన్ చేసి ఆ శక్తి దానికి సరిపోగా ఎదిగే శక్తి సరిపోగా అది ఎండిపోతుంది. అది ఎండిపోతుంది అంటే దానికి అర్థం అది. మరి నెక్స్ట్ మీరేం చేయాలి? ఇంకోటి తీసుకొచ్చి నాటుకోవాలి. ఎండిపోవడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. అది మొత్తం నేను ఇప్పుడు క్లియర్ చెప్తాను మీకు. సో మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ క్లీన్ చేసి అది ఇదవుతుంది తులసి చెట్టు. కాబట్టి అది ఎండిపోతే ఇంకోటి తెచ్చుకొని మళ్ళీ అదే ప్లేస్లో పెట్టుకోండి. అది కొన్ని నియమాలు ఉన్నాయి. దాని ఈ వీడియో చివరిలో మీకు ఆ నియమాలు చెప్తాను. ఇక తర్వాత ఇక్కడ నాకు కొంతమంది మెసేజ్ పెట్టడం జరిగింది. వాళ్ళ ప్రశ్నలకు సమాధానం మనం చెప్పుకుందాం. సార్, తులసి చెట్టుకి మనం నీళ్లు పోసినా ఎండిపోతుందండి. అది కరెక్ట్గా ఎదగడం లేదు. 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు లోపే అది ఎండిపోతుంది చెట్టు. అది అదృష్టం అంటున్నారు కొంతమంది పండితులు అంటున్నారు. అది అదృష్టం కాదండి. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను నేను, నెగిటివ్ ఎనర్జీ, మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అది గ్రహించి, అంటే మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అది ఫ్రీక్వెన్సీని తీసుకొని అది ఎండిపోవడానికి ప్రయత్నిస్తుంది. అదొకటి. తర్వాత మీరు చాలామందిని నేను చూశాను, గుమ్మానికి ఎదురు తులసి కోట పెట్టినప్పుడు అక్కడే చెప్పులు వదిలేయటం జరుగుతుంది. అంటే మనం బయట నుంచి వచ్చిన తర్వాత చెప్పులు బయట ఎక్కడ వదులుతున్నామంటే ఈ తులసి చెట్టు ఉన్న చోట మనం వదులుతున్నాం. ఆ దుమ్ము ధూళి అంటే ఆ చెట్టు
ఈ క్లీన్ చేసుకుంటుంది, అంటే ఆ నెగిటివ్ ఎనర్జీని క్లీన్ చేసుకుని అది ఎండిపోతుంది. అది తప్పు. కాస్త దూరంగా పెట్టుకోండి. తులసి చెట్టుని చాలామంది ఒక గుమ్మానికి ఎదురుగా పెట్టుకుంటారు, అంటే దాన్ని మనం దాటిపోవాలి. అది అలా పాజిటివ్ ఎనర్జీ మనకి ఇస్తుందన్నమాట. కాబట్టి ఆ విధంగా తులసి చెట్టు గుమ్మాన్ని ఎదురుగా పెట్టుకోమంటాం, కానీ మనం చెప్పులు కూడా అక్కడే పెట్టుకుంటున్నాం. అది కరెక్ట్ కాదు. తర్వాత చెట్టుకి నీళ్లు పోసినా ఎండిపోతుంది, పోయకపోయినా ఎండిపోతుంది అంటారు. సార్, కొన్ని నియమాలు ఉన్నాయండి. తులసి చెట్టుకి కొన్ని రోజుల్లో నీళ్లు పోయకూడదు. అవి ఏంటంటే అమావాస్య రోజు, చంద్రగ్రహణం రోజు, సూర్యగ్రహణం రోజు నీళ్లు పోయకపోవడం మంచిది. ఈవినింగ్ టైం అంటే 6 దాటిన తర్వాత 6 గంటలకి నీళ్లు పోయకూడదు. బాగా మీరు వినండి, ఎందుకంటే ఇది చాలా లోతైనటువంటి తులసి చెట్టు యొక్క నియమాలు. తులసి చెట్టు ప్రతి ఇంట్లో ఎక్కడ కూడా రాదండి, ఎండిపోతూనే ఉంటుంది. దానికి సరైనటువంటి ఆధారాలు ఉన్నాయి ఇక్కడ శాస్త్రాల్లో. తులసి చెట్టు ఎండిపోతుందంటే కారణం నెగిటివ్ ఎనర్జీ మనలో, ఇంట్లో. ఇప్పుడు ఏంటంటే ఈవినింగ్ టైము నీళ్లు పోయకూడదు అనే నియమం ఒకటి ఉంది, మన శాస్త్రాల్లో కూడా చెప్పబడింది. ఎందుకంటే ఈవినింగ్ టైము కనుక మన నీళ్లు పోసినప్పుడు ఆ చెట్టు, అంటే మన ట్రెడిషన్ ప్రకారం, మన శాస్త్రాల ప్రకారం ఏంటంటే తులసి చెట్టు యొక్క నీడలో ఈవినింగ్ టైము లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. మహావిష్ణువు, లక్ష్మీదేవి, విష్ణువు, లక్ష్మీదేవి అక్కడ ఉంటారు. కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అనేది శాస్త్రం యొక్క సారాంశం. మనం ఈవినింగే పోస్తాం, అప్పుడు లక్ష్మీదేవి ఆగ్రహం అనేది ఉంటుందని మన పండితులు చాలామంది చెప్తున్నారు, గ్రంథాలు అయ్యే ఉన్నాయి. చూడండి, ఈవినింగ్ టైము పూలు కోయొద్దు, ఆకులు కోయొద్దు అంటారు. నిజమే కదా? అందుకేనండి ఏదో ఒక నిగూఢ రహస్యం ఉంటుంది మన పెద్దలు, పూర్వీకులు చెప్పిన దాంట్లో. కాబట్టి ఈవినింగ్ టైము నీళ్లు పోయకండి. తర్వాత తులసి చెట్టు ప్రక్కన, అంటే 2-3 అడుగుల దూరంలో చెప్పులు వదలటం వల్ల డబ్బు సమస్య వస్తుంది, ఆర్థిక సమస్యలు అన్నమాట. డబ్బు సమస్య ఏంటంటే ఆర్థిక సమస్యలు. వ్యాపారం ఉంటే వ్యాపారం నష్టం చేయడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఎడబాటు, గొడవలు ఇవన్నీ ఉంటాయి. అందువల్ల తులసి చెట్టు పక్కన, అంటే 5 అడుగుల లోపు ఎక్కడ కూడా 3 అడుగులు, 5 అడుగులు, 4 అడుగుల్లో చుట్టూ చెప్పులు విడవకండి. అది చాలా ఇబ్బంది, ఈ సమస్యలు ఉంటాయి. ఇంకో నియమం ఏంటంటే తులసి చెట్టు ఎప్పుడు కూడా భూమిని తాకకూడదు. అంటే ఒక డైరెక్ట్గా భూమిలో వేయకూడదు. ఒక మనం బౌల్ ఉంటుంది కదా, లేదంటే కుండీ ఉంటుంది, కుండీ తీసుకొచ్చి కుండీలో వేస్తాము. చాలామంది అదే చేస్తారు, తులసి కోట అంటాం. డైరెక్ట్ భూమి మీద నాటకూడదు. అలా ఇస్తే మీరు చేసే ప్రతి పూజ కూడా, తులసి పూజ కూడా భూమాతకు సమర్పించినట్టు అవుతుంది, తులసి మాతకు సంబంధించింది కాదు. అంటే నేలపాలు అవుతుంది అన్నమాట. అందుకనే చాలామంది తులసి కోటనే ప్రిఫర్ చేస్తారు. ఆ తులసి కూడా మనకి 2 లేదా 3 అడుగుల హైట్లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇది ఎవ్వరూ చేయలేరు. నేను చాలా ఏళ్ళలో చూశాను, భూమికి ఆనుకునే ఉంటుంది. అంటే ఒక కుండి తీసుకొస్తారు, భూమిలో పెట్టేస్తారు. 2 లేదా 3 అడుగుల హైట్లో తులసి కోట ఉండాలి. చూసుకోండి, మంచి ఒక స్టేటస్ ఉన్న వాళ్ళ ఇంట్లో చూడండి, 4-5 అడుగుల ఎత్తులో ఉంటుంది తులసి కోట. అవునండి, మీరు అన్నది రైట్. కాబట్టి ఈ నియమాలు మీరు పాటిస్తే తులసిని కాపాడిన వాళ్ళు అవుతారు, తర్వాత ట్రెడిషన్ని కాపాడిన వాళ్ళు అవుతారు, మన శాస్త్రాల్లో గొప్పతనాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. చాలామందికి ఒక అలవాటు ఉంది, ఏంటంటే తులసి ఆకులు డైలీ తింటాం. తులసి కోటలో పూజ చేస్తున్నటువంటి ఏదైతే తులసి చెట్టు ఉందో ఆ తులసి చెట్టు యొక్క ఆకుల్ని కోయరాదు. మరి మీరు తులసి ఆకులతో అభిషేకం చేయమన్నారు, మరి మీరు తులసి ఆకుల్ని 2 తినమన్నారు. తులసి ఆకులు తినాలి లేదా పూజ చేయాలంటే మీరు పక్కన ఒక వనాన్ని పెంచుకోండి. అంటే వనం అంటే మరి అంతే కదండి, 2, 3, 4 చెట్లు పెంచుకుంటే అక్కడ అది అట్లా వాడుకోవచ్చు. పూజ చేస్తున్నటువంటి తులసిని
చెట్టు ఆకులు కోయరాదు, తుంచరాదు. చాలామంది ఆ కొమ్మలు తుంచి వేరే వాళ్ళకి ఇస్తుంటారు నాటుకోండి అని. అది కరెక్ట్ కాదు. మన ఇంట్లో చెట్టుని బయట వాళ్ళకి ఇవ్వకూడదు, అది దరిద్రం. కొన్ని నియమాలు ఉన్నాయి. తులసి చెట్టు చాలా పవిత్రం. అలా ఆకులు తుంచినప్పుడు ఏమవుతుందంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనవుతారు అని ఒక శాస్త్రంలో చెప్పబడింది. కొన్ని అంటే పెద్దలు చెప్తున్నారు. కాబట్టి అలాంటివి చేయకుండా తులసి మాతని కాపాడటానికి ప్రయత్నించండి. మన హిందూ సాంప్రదాయంలో ఉన్న గొప్పతనం, మన శాస్త్రంలో ఉన్న గొప్పతనాన్ని 10 మందికి తెలిసేలా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ డాక్టర్ అహ్మద్ కాసిం. నమస్తే.